కానీ ఎలా ఉండాలని ఇందాక నాగేశ్వరరావు సార్ చెప్పారు. అట్లనే మనం కూడా ఈ బడవ కొట్టొద్దు. కొట్టు మీద కూరలు తెచ్చుకొని కూర వండుకొని తింటాను అయిపోతుంది కడుపుతుంది. మనం కూడా ఆకుకూరలు తెచ్చుకోవాలి, ఆకుకూరలు పండించుకోవాలి, అవి తినాలా. అయ్యే మనం ఉపయోగించుకుంటేనే మనకు కూడా ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. వండినటువంటి వాళ్ళు కానీ వచ్చిన ప్రేక్షకులు కానీ పిల్లలు స్కూల్ పిల్లలు కానీ అందరికీ కృతజ్ఞతలు. ఆ వంటలు ప్రతి ఒక్కరు టేస్ట్ చేశారు, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక ప్రశ్న వేసి అడుగుతున్నాం. దాని వివరాలు మొత్తం మీరు రాసుకున్నారుగా, దాని టేస్ట్ కూడా మీరు చేసి చూసారా? దాని టేస్ట్ కూడా చేసి చూడాలి. చూసి అలాంటి నాటు వంటలు వెనకటి వంటలు వండుకుంటే రేపు పొద్దున ఆరోగ్యంగా ఉంటాం. మనకు ఒక షుగర్లు అనేది బీపీలు అనేది కాళ్ళ పీపులు నొప్పులు ఏముండవు. ఇప్పుడు మనం మొత్తం కొనేటి ఏంటంటే మామూలుగా కొని తినేటి మొత్తం ఆయిల్ ఫుడ్ అలాంటి తినవద్దు. ఎక్కువ బొద్దు కూర పచ్చళ్ళు ఈ తర్వాత పిండి కూరలు అలాంటివి తినాలి. అలాంటివి తిన్నప్పుడు మనం బలంగా ఉంటాం. వెనకటి వాళ్ళు గడక తినేటోళ్ళు, ఆ గడక తినటం వల్లనే వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మన అడ్డగో తిని తింటే మనకు ఆవేశం, నడాలేం, ఉరకలేం, చెమటలు వస్తాయి. ఇంకా మా పిల్లలకి ఇంకా చాలా తక్కువ. మేము అప్పుడు మా దాదాలు ఉన్నప్పుడు మా తాతలు ఉన్నప్పుడు తను చేసి పెట్టి తిన్నాం. పచ్చన్న గడక, పచ్చన్న జావ, మొక్కజొన్న జావ, ఇప్ప పూలు అవి వేసుకొని తినేది పెద్దోళ్ళు. అవన్నీ ఇప్పుడు తయారు చేసినాం. కోయ గిరిజన ప్రాచీన సంస్కృతి కార్యక్రమం ఎంతో మంచిగా జరుపుకున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తోలేని రమేష్ అన్నకు మరియు రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున, అదేవిధంగా పంచాయతీ తరఫున పేరున ప్రతి ఒక్కరి నుంచి, అదేవిధంగా కేజీబీవి కరకగూడెం స్టూడెంట్స్, అదేవిధంగా ఆశ్రమ స్కూల్ కరకగూడెం చిరుమల స్కూల్ పిల్లల తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా వారి కోసం గట్టిగా చప్పట్లు. అంటే ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని ఎందుకన్నామంటే మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారాము. అయితే ఈ మనం మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారుతున్నాం కానీ అది విష సంస్కృతి లాగా మనను హరించుకుపోతుంది. దాన్ని కాపాడడం కోసం వీరు చేసిన కార్యక్రమం ఒక ఆహార అలవాట్లే కావు, ఒక వేషధారణ కూడా మారింది. ఆ వేషధారణలో కూడా ఎంతో అంటే నూతన అధ్యాయాలు వచ్చాయి. వాటికి అనుగుణంగా మనం కూడా ముందుకెళ్ళాం. కానీ ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ ఆహారాన్ని ప్రత్యేకంగా మన కోసం ఈ వంటల కార్యక్రమం పెట్టింది ఏంటంటే, ప్రకృతి నుంచి సహజంగా వచ్చిన వాటిలో ఎటువంటి కలుషిత మందులు కానీ ఏవి కానీ మనం వాడం కాబట్టి మన ఆరోగ్యానికి ఏ విధంగా కూడా హానికరం కాదు. అందుకనే మన పూర్వీకులు అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికినా కూడా అప్పటికి కూడా కుండ మోసి సూదిలో దారం వేసేవారంటే దానికి కారణం సహజంగా వచ్చే వంటలు తినడం. ఇప్పుడు మనం తింటున్న ప్రతి ఆహారంలో కూడా అనేకమైన కెమికల్స్ అంటే రసాయన మందులు కలపడం వల్ల అవి అంటే ఆ విషాన్ని మనం తినడం వల్ల కొంచెం మన యొక్క ఆరోగ్యం దెబ్బతిని ఇప్పుడు ఆయు ప్రమాణం చాలా 60 సంవత్సరాల కంటే ఇంకా బిలోగానే అంటే కిందనే ఉంది. అంటే అలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆధార్ సంస్థ వారు మన ప్రాచీన వంటలు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఏ వంట కూడా అంటే ఇప్ప పూలు కానీ లేకపోతే బొద్దికూర కానీ ఈ చిరుధాన్యాలు అవి కూడా ఇప్పుడు ఆ కుడుములు అయితే అవి అయితే అంటే నేను నా చిన్నప్పుడు ఏదో కొద్ది తిన్నట్టు గుర్తు, కానీ వాటిని మళ్ళీ చూసేసరికి నాకు ఒకసారి నేను 2-3 అంటే చిన్నగా గుర్తు తెలియని వయసుని గుర్తు చేసుకున్నప్పుడు మా నడిపమ్మ ఉండే, ఆమె బాగా కుడుములు చేస్తూ ఉండేది, తిట్టుకుంటా తినుండ్రా అట్లాంటి మంచి కార్యక్రమం. అదేవిధంగా ఇవి అంటే సరే తినడానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనం వేపుళ్లకు వీటికి అలవాటు పడ్డాం కాబట్టి మనకి తినడానికి ఇబ్బంది ఉండొచ్చు. కానీ మన ఇప్పుడు కొద్దిగా వయసు పెద్దవారు ఈ అమ్మ అట్లాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వంటల్ని చేసుకొని అందరు తింటే అంటే రోజు తినడం ఎవరికైనా కష్టమే, ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజం అంత అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి అప్పుడప్పుడు వారంలో ఒక 2 సార్లు అయినా దీంట్లో ఏ ఒక్క వంటనైనా తినడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా స్టూడెంట్స్, ఎందుకంటే మనం తినే వంటలు మన హాస్టల్లో పెట్టేటివి కూడా మొత్తం కూడా బయట నుంచి వచ్చాం. మీరు ఇంటికి వెళ్ళినప్పుడైనా మీ అమ్మ నాన్నలతో లేదా మీ నాన్నమ్మలు కానీ అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు రాసుకున్న వంటల్లో ఏ ఒక్క వంట అయినా ఒక వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ దాన్ని చేసుకొని తినాలని కోరుతున్నాం. ఎందుకంటే అది మంచి
స్వచ్ఛమైన ఆహారం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు. ఇంతటి మంచి కార్యక్రమం జరిగింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తేనే అది అంటే ఇంప్లిమెంట్ అయినట్టు, లేదంటే ఇక అంతటితో ఆగిపోయినట్టు, అంటే చూసి వదిలేసినట్టే. ఎవరు కూడా వదిలేయద్దు. ప్రత్యేకంగా స్టూడెంట్స్ మీరందరూ మంచిగా ఉండి ఈ సంప్రదాయాల్ని పాటిస్తూ నవ సమాజం అంటే ఏ విధంగా వెళ్తుందో వాటిని కూడా పాటిస్తూ ముందుకెళ్ళాలని ప్రత్యేకంగా మా గ్రామం తరపున, అదేవిధంగా మా పంచాయతీ తరపున సర్పంచ్ గారి నుంచి మరియు సెక్రటరీ గారి నుంచి మరియు మా గ్రామ పెద్దలు అందరి తరపున నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పిల్లలకు, స్టూడెంట్స్కు, ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలోనే నిర్వహించి మాకు ఇంత మంచి సదావకాశం కల్పించినందుకు తోలేని రమేష్ అన్న గారికి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. మా గ్రామం నుంచి అందరూ ప్రత్యేకంగా ఈ ఇద్దరు రమేష్ అన్న మరియు రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అంటే కొంచెం బాధ తప్ప ఉదయంతో కొంచెం బాధగా సంతోషంగా ముగిస్తున్నాం. మన లక్ష్యం ఏంటంటే ఆదివాసీ సమాజంలో గ్రామ పెద్దలు, యువకులు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పూర్వం పెద్దలు ఆ రోజుల్లో తిన్న ఆహారం, ఆ రోజుల్లో పండించిన పంటలు, ఆ రోజుల్లో మన సాంప్రదాయక గడక కానీ జామ కానీ అన్కల్టివేటెడ్ ఫారెస్ట్ ఫుడ్ అంటే అడవిలో నుంచి మనం ఎలాంటి సాగు చేయని పంటలు కూడా మనం సేకరిస్తాం. సీజన్ వారీగా అడవిలో నుంచి ఏం సేకరిస్తామంటే ఆకుకూరలు, తర్వాత పండ్లు, చేపలు, రొయ్యలు, ఇవి మనం ఎలాంటి సాగు చేయం. ఇది మనకు ప్రకృతి నుంచి వచ్చిన ఆదాయం అన్నట్టుగా. ఇది సీజనల్ వారీగా దోబెకూర కానీ ఆకుకూరలు తీసుకుంటే దోబెకూర కానీ, బొద్దికూర కానీ, తుమ్మికూర, తర్వాత పచ్చకూర, ఇవన్నీ మనకు ప్రకృతి నుంచి మనందరికీ. ఈ ప్రకృతి మరి ఎట్లాంటి సేద్యం చేయకున్నా కూడా మనకి ఇది ఇస్తుంది అన్నట్టుగా. అట్లాగనే మనం చిరుధాన్యాలు పండిస్తున్నాం. ఈ సిరిధాన్యాలు కూడా సీజనల్ వారీగా బొబ్బెర్లు కానీ, కందులు కానీ, పెచ్చర్లు కానీ, ఇవన్నీ మన యొక్క ఆహార పదార్థాలుగా ఎన్నో రకాలుగా వంటలు చేసుకొని మనం సేవిస్తాం, పూజిస్తాం అన్నట్టుగా. సో ఏంటంటే ఇప్పుడున్న తరానికి మన లైఫ్ స్టైల్ అంటే సంస్కృతిని మన అడవులకి, మన ట్రైబల్కి అనుసంధానం ఉంది. అంటే మనకు ఎస్పెషల్గా ఒక ప్రత్యేకత ఉంది. అడవుల నుంచి మనం ఏం సేకరిస్తాం, ఏం తెచ్చుకుంటాం, ఏం తింటాం అనేది ఈ వదిలేసి మన పెద్దలు మన ఉన్న పిల్లలకి తెలియజేయటం లేదు. అంటే మన పెద్దలు మన పిల్లలకి చెప్తేనే తప్ప వాళ్ళకి తెలియదు. అందుకంటే మన సంస్కృతి, మన సంప్రదాయాల మీద అవగాహన లేకపోతే మనకు యొక్క ఉన్న గుర్తింపు కూడా ఉండదు. మన ట్రైబల్ కానీ గిరిజనులు కానీ చెప్పుకోవాలన్నా కూడా కనీసం మన ఆహారాలు, మన యొక్క వేషధారణ, మన యొక్క మాట్లాడే భాష, మన తినే తిండి, మన మాట్లాడే మాట, ఇవన్నీ మనం దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు, ఎక్కడో పట్టణాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, వస్తున్నారు. కానీ మన ఏరియాలో ఏమున్నా ఏంటి అనేది గుర్తించలేకపోతున్నారు. మన పెద్దోళ్ళు చెప్తే వినే పరిస్థితిలో లేరు. ఇవాళ పై స్థాయికి పోయేసరికి ఎక్కడికో వెళ్తాం, పీజీ పిహెచ్డీ చేసిన స్థాయిలో పోయిందంటే అప్పుడు మనం మన మీద పరిశోధన చేయాలా, అధ్యయనం చేయాలని అప్పుడు వస్తాం. అప్పుడు అవసరం కాబట్టి అప్పుడు మన ఏం తింటాం, ఏం వండుకుంటాం అనేది అప్పుడు మనం అధ్యయనం చేస్తాం. కానీ ఇప్పటి నుంచి మన పెరిగిన వాతావరణం, మన ఉండే వాతావరణం, మన తినే తిండి, మన తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది మన పిల్లలకు కొంచెం అవగాహన కల్పించాలి. చదువు ఒకటే కాదు. చదువు అనేది ఏంటంటే ఇప్పుడు ఒకటే మన వాళ్ళందరికీ చదవటం, ఉద్యోగంకి వెళ్తాం అంటారు. ఉద్యోగం ఒకటే కాదు, మనం చదువుతాం. మనం చదివిన తర్వాత మన ప్రజలకి ఏం ఉపయోగపడతాం, మనం ఏం చేస్తాం, చదువుకుంటాం, ఉద్యోగం చేస్తాం, మనం అక్కడే సెటిల్ అయిపోతాం. కానీ మనం ప్రజలకి మన నుంచి చదువుకున్నాం, మనం ఏం చేయగలం అనేది ఆలోచన కల్పించాలి. ఆ వాతావరణం ఎప్పుడైతే మన ఇంట్లో మనం సృష్టిస్తే మన పిల్లలకి ఎలా ఉంటుంది, కనీసం మన వంటలు కూడా వాళ్ళకి తినిపియాలి. ఇది మా వంట ఇట్లా ఉంటుందమ్మా, ఇట్లా కష్టపడ్డం అని మన కష్టాన్ని చూపెట్టాలి. లేదా మనం ఆ ఫీల్డ్కి తీసుకెళ్ళాలి. మన కష్టపడే బాధను కూడా వాళ్ళకి తెలియాలి. మా అమ్మ ఏదో డబ్బులు ఇస్తాను, ఏదో చదువుతారు, లేదు మన తెలియదు 10 ఇంటి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంటికి వస్తే ఏం పని చేయలేరు. అంటే మన చదువు కనీసం నాలెడ్జీ పెంచుకొని మనం బతకగల
కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఉద్యోగం లేకపోయినా ఏదో ఒకటి మనం బతికేంత దమ్ము ఉండాలి. ఏదో వాళ్ళ మీద ఆధారపడలేదు. కానీ మన ప్రకృతి ఎలాంటిది చేయకున్నా కూడా మనకి ఆ సీజన్ల వరకు మనకి కొన్ని ఇస్తుంది. అంటే మనం కూడా ఆదివాసులుగా, ట్రైబల్గా మనం ఎవరి మీద ఆధారపడం. మనకున్నదాన్ని సంపాదించుకుంటాం, మనం తింటాం. లేనివాడిని కూడా గతంలో లేని వాళ్ళకు కూడా మనం ఇచ్చేవాళ్ళం. ఒక ఐక్యత అనేది ఉండేది. కానీ ఇవాళ మంచినీళ్ళు అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు లేరు. పూర్వకాలంలో ఒక ఇల్లు కప్పాలంటే అందరు కలిసి ఇంటికొకరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లుని కప్పితే అందరికి భోజనం రూపంగా వాళ్ళకి బహుమతి ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా? లేదు. మనం ఏం పెడుతున్నాడు, ప్లేన్ ఏరియాకి అలవాటు పడ్డాం. నాన్ ట్రైబల్ ఏరియాలు మనం వచ్చారు, మనల్ని ముంచారు. ఎందుకంటే ఆ నాన్ ట్రైబల్ ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యాపారాలు చేసి మనం ఏంటి వాళ్ళకున్న వస్తువులు తయారు చేసిన వాటికి ఆకర్షించబడ్డాం. వాళ్ళు ఇలా మన పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మన సాంప్రదాయానికి పెళ్ళిళ్ళు ఉండే 5 రోజులు పెళ్ళిళ్ళు చేస్తాం. కానీ 5 రోజులు పెళ్ళిళ్ళు చేసినా కూడా ఖర్చు కాదు, 10,000 కూడా ఖర్చు కాదు. ఇవాళ ఒక పెళ్ళి చేద్దామంటే లక్షల్లోకి వెళ్ళిపోతున్నాం. కట్నాలు వచ్చినాయి. మన ట్రైబల్ దాంట్లో కట్నాలు లేవు. ఇవాళ ఎంత తెస్తుంది, మనం ఏం ఇచ్చిన డబ్బులతోటి మనం పోషించవలసిన పరిస్థితి వచ్చింది మనకి. తర్వాత ఆ నాన్ ట్రైబల్ ఏరియా మన మీద బిజినెస్ చేస్తున్నారు. అక్కడ కొన్ని వస్తువులు పెడతారు. పెళ్లి చేయడానికి ఒక టెంట్ కావాలి, ఒక డీజే బాక్స్ కావాలి, ఇవన్నీ పెట్టాలి. వాటికి డబ్బులు వేస్ట్ ఖర్చు పెడతాను. మనం వేస్ట్ ఖర్చు పెడతాం. ఒక బ్రాహ్మణి పెట్టుకుంటాం, బ్రాహ్మణికి 1000 రూపాయలు ఇస్తున్నాం. బ్రాహ్మణ్ లేకపోతే మన పెళ్లి జరగదా? జరుగుతుంది కదా. దీనివల్ల మన పెళ్లి చేసి ఒక వస్తువు దగ్గర ఒక అతని దగ్గర పోయి టెంట్లు ఇవన్నీ తీసుకొని అప్పుల పాలవుతున్నాం. అప్పుల పాలయ్యి ఆ పెళ్లి అప్పు తీర్చలేక అదే మన జీవితం అంతా కలిసి సగం మన జీవితం అయిపోతుంది. అంటే మనం అభివృద్ధి చెందాలి. కానీ ఎట్లా చెందాలంటే మనం అభివృద్ధి చెందుతూ మన కమ్యూనిటీని కూడా ముందుకు తీసుకుపోయే విధానం ఉండాలి. మన ఐక్యతని పెంచుకోవాలా. మన బలంగా ఉంటే మనం ఏదైనా మనం ముందుకు పోగలం. ఒకరికి ఇది అయింది బాబు అంటే మనందరం వాళ్ళని కాపాడుకునే విధంగా ఉండాలి. కానీ మన పిల్లలకి ఆ తల్లిదండ్రులు కూడా ఇలా ఉంటుంది బిడ్డ, ఇలా మేము కష్టపడతాం అనేది వాళ్ళ కష్టాన్ని కూడా చూపెట్టాలి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే పెద్దలకి పిల్లలకి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని విలువలను తెలియట్లేదు. వీళ్ళు ఏంటంటే మీ సమావేశం ఏంటంటే పిల్లలు పెద్దలు కూర్చొని పిల్లలకి తెలియని విషయాలు పెద్దలు చెప్పి పెద్దలు చెప్పాలా, పిల్లలకి తెలియకపోతే పెద్దల్ని అడగాల. ఇది ఇంటరాక్టివ్, మాట్లాడుకోవాలి. అప్పుడు మనం ఏదైతే సాధించాలనుకుంటో ఆ వైపు వెళ్ళాల. అప్పుడు మన సంస్కృతి కానీ మన సంస్కృతి ఎట్లా ఉండాలంటే మన గ్రామంలో లాస్ట్ జూన్ జూలైలో కమిటీ వేసాం. ఆ కమిటీ ఎందుకు వేసామంటే మన యొక్క స్ట్రెంగ్త్ని మన యొక్క సంస్కృతిని బిల్డ్ చేసుకోవటానికి. అంటే ఒక బలమైన నిర్మాణం చేసుకొని మన ఏరియాలో మన గ్రామంలో ఇలాంటి పనులు తప్పు ఏదైతే మన కల్చర్కి డ్యామేజ్ కలుగుతున్నాయో ఆ కల్చర్ డ్యామేజ్ పని చేయకూడదు అనేది మన ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పని జరగదు. ఈ కమిటీ అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. బాబు ఇది ఉంది, మన కల్చర్ పోతుంది. తర్వాత మన కల్చర్ మనం పోయిన తర్వాత మన పిల్లలకి ఏం తెలియదు, మన బట్ట తెలియదు, మన తిండి గడ్డలు కూడా తెలియదు. ఇలాంటి కొన్ని నిర్ణయాలు చేసుకొని మన గ్రామంలో కొన్నిటికి దూరంగా ఉంటే మనకు ఒక గుర్తింపుని కాపాడిన వాళ్ళు అవుతాం అన్నట్టుగా. అది కాపాడాలంటే ఫస్ట్ మన గడ్డలు ఏంటి, మన వంటలు ఏంటి, ఇవన్నీ మనం చేసుకోవాలి. ఇవాళ ఎందుకంటే ఆ కల్చర్ని కాపాడటానికి ఒక ప్రోగ్రాం, ఒక లక్ష్యాన్ని చేరాలంటే ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మనం పని చేయాలి. అంటే మన వంటలు సంస్కృతి ఇలా ఉంటాయి అని చెప్పుకుంటాను. కానీ ప్రాక్టికల్గా మనం ఏం చేసామంటే మన మామూలుగా ఇట్లా ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వం నుంచి వచ్చినాయని మాట్లాడుకొని తర్వాత మన ఫీల్డ్ గ్రాస్ రూట్లో మన వంటల్ని ఒక ప్రాక్టికల్ రూపంలో తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. మీరందరూ రకరకాల వంటలు చేశారు. ఆ వంటలు అందరికి వచ్చు. ఉడుములు చేయడానికి నిన్న అమ్మ చెప్పింది. కూడా అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది. అన్ని వంటలు వచ్చు, అన్ని రకాల కష్టపడ్డ వాళ్ళు తిన్నలు గడక. అంటే ఆ రోజుల్లో బతకటానికే మనం వ్యవసాయం చేసేటోళ్ళం. ఎంతవరకు వ్యవసాయం చేయాలి అంతవరకు చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం తినటం ఎగస్ట్రా చేసి అమ్ముడికి మనం అంత ఉత్పత్తి వ్యాపారం వెళ్ళిపోయాం అన్నట్టుగా. దానివల్ల మనం ఒక ఐక్యతను అనేది లోపిస్తున్నాం. ఇవన్నీ కాపాడాలంటే మనం ప్రాక్టికల్ ఇన్ని వంటలు ఇవన్నీ మనం చేపించడం జరిగింది చెప్పకుండా.
ఈ వంటలు చూసిన పిల్లలు చూసిన తర్వాత అప్పుడు ఇలా అర్థమైంది, ఈ వంటలు ఇలా ఉంటాయి, మన పెద్దలు ఇట్లా తయారు చేశానని ఈ పిల్లలకి అర్థమైంది. అప్పుడు ఏమైంది, దాంట్లో నుంచి అవుట్పుట్ ఏం వస్తుందంటే మనం అంతరించిపోతున్న పంటలని వెలికి తీసుకునే వాళ్ళు అవుతాం. అంటే ఏదేది పంట అంతరించిపోతుంది, చిరుధాన్యాలు అంతరించిపోతున్నాయి, ఇక్కడ చాలా చిరుధాన్యాలు పెట్టాం, అది చూశారు, ఈ గతంలో ఉన్నాయా, లేవు, ఈ అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ అంతరించిపోయే విత్తనాలని మనం ఒక వెలుగు తీసుకునే వాళ్ళు అవుతాం. రెండోది, అంతరించిపోతున్న విత్తనాలు సాంప్రదాయక ఆహార ఫుడ్ని ఇప్పుడు వచ్చిన పిల్లలకి అవగాహన కలుగుతుంది. అర్థమైందా చెప్పింది? మనం గోలు ఒకటి, మన లక్ష్యము, మన సంస్కృతి, మన ఐడెంటిటీని మర్చిపోతున్నాం, దాన్ని కాపాడుకోవాలని మన లక్ష్యం. అది కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనకున్న వనరులు ఏంటి, ఏం ఫుడ్ అనేది మనం చూసుకోవాలి. ఇవన్నీ మనం సక్రమంగా జరుగుతున్నాయా లేవా అన్నప్పుడు చూసినప్పుడే ఈ యొక్క మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ ఫలితాలు రాబట్టగలం. అది మన యొక్క బిల్లు, అంటే నిర్మాణాత్మకంగా మన జాతిని మనం ఒక పద్ధతిలో మనం పని చేసుకుంటూ పోవాలి. అది ఇక్కడి నుంచి మొదలవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే బయట నుంచి చాలామంది వస్తారు, చాలామంది ఐటీడీలు ఉన్నాయి మన మీద చెప్తాను. కానీ మన పండగలు ఏంటంటే ముత్తెలమ్మకి ఎందుకు పెడతామంటే మన పంట వేస్తాం, ఆ పంట వేసిన పంటని ఆ పంటల మీద చాలా మన ప్రకృతి దేవతలు ఆశపడి ఉంటాయి. ఆ ఆశపడ్డ దేవతల్ని తల్లి మేము మా పంటను తీసుకెళ్తాను, మీకు ఒప్ప చెప్పేది మీకు ఒప్ప చెప్తాను, మమ్మల్ని చల్లగా చూడమ్మ తల్లి అని మనం వాళ్ళకి నైవేద్యం పెడతాం అన్నట్టుగా. అది మన దేవతలు పూజించటం. ఆ దేవతలు మన పంటను చూస్తాయి, మనకు లాభాన్ని చూస్తాయి, అది మనకి చెట్టు పుట్ట మనకున్న దేవతలు అయ్యి. అందుకే మన నైవేద్యాన్ని పెడతాం వాళ్ళకి. పెట్టి తల్లి మీకు పెట్టేది మేము పెట్టాము, మా పంట మేము తీసుకెళ్తాను కాబట్టి మమ్మల్ని చల్లగా చూడండి, మళ్ళీ వచ్చే కాలం వరకు మనం చల్లగా చూడమని చెప్పి మన దేవతలను పెట్టుకుంటాం. అట్లా ఇంటికి మన ఇళ్ళ ఏలుపులు అందరినీ చచ్చిపోయిన ఆల్రెడీ మన పెద్దలు కష్టపడి చచ్చిపోయిన వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళని మనకు దేవుళ్ళుగా కొలుస్తాం. మన చచ్చిపోవాళ్ళకి అంతకంటే దేవుడు ఎవరు లేరు.